శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో నూతన క్రికెట్ శిక్షణా కేంద్రాన్ని ఎమ్మెల్యే కూన రవికుమార్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రికెట్ శిక్షణా కేంద్రానికి జిల్లా స్థాయి క్రీడాకారులు హాజరయ్యారు. క్రీడారంగం అభివృద్ధి చెందితే యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని ఎమ్మెల్యే అన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల యువతలో ఎంతో ప్రతిభ దాగుందని, సరైన అవకాశాలు, శిక్షణ ఇస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించగలరని తెలిపారు. He's interpreted to SP Garu. So SP Garu, I request all of you to put your hands together. మనకు వచ్చినటువంటి ఎదురుగా వచ్చిన కనిపియవు హార్ట్ లో మనం ఫెయిల్యూర్ నేను డిఎస్సి లో పీఈటీ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యా, అలానే హైకోర్టులో ఎంపికయ్యా, వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎంపికయ్యా. నిన్నగాక మొన్ననే మరి ఒక 8 మంది డాక్టర్లుగా ఎంపికయ్యా. అంటే ఇది పిల్లల తల్లిదండ్రులకి చెప్పడం ఏంటంటే, అందరూ బాగా చదివేయాలి, అందరూ 99% మార్క్స్ రావాలి, 98 మార్క్స్ రావాలంటే అందరి పిల్లలకి రావు. తల్లిదండ్రులు కూడా ఏంటంటే పిల్లల తాలూకా ఆలోచన విధానాన్ని, వాళ్ళు ఎందులో ఇంట్రెస్ట్ గా ఉన్నారు అనేటటువంటిది మనం గమనించి వాళ్ళని అందులో ప్రోత్సహిస్తే వాళ్ళ భవిష్యత్తు కూడా ఆటలు అనేటటువంటిది ఎంతో వాళ్ళ భవిష్యత్తుకి ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడతాయన్నది ఎటువంటి సందేహం లేదు. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్నటి వరకు 2% ఉన్నటువంటి రిజర్వేషన్ అవకాశాన్ని ఈ రోజు 3% రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పించారంటే ఉద్యోగాల్లో 3% ఈ రోజు స్పోర్ట్స్ మ్యాన్స్ కి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది. జనరలీ పలానా స్పోర్ట్స్ ఆడాలి, ఇది మాత్రమే చేయాలని కాకుండా ఏదో ఒక హాబీ లాగానో లేదా సీరియస్ కెరీర్ గా అయినా సరే ఏదో ఒక స్పోర్ట్స్ లో మీరు కానీ మీ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఒక స్పోర్ట్స్ అనేది ఒకటి పెట్టుకోండి. అది మీరు కెరీర్ గా పెట్టుకుంటే బెస్ట్, లేదు మాకు ఒక హాబీ లాగా పెట్టుకుంటామన్నా కూడా పర్లేదు. బట్ స్పోర్ట్స్ ని మాత్రం దయచేసి మీరు దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మేము స్కూల్లో చదువుకునేటప్పుడు మాకు ఆడుకోవడానికి ఇలాంటి ఫెసిలిటీస్ అయితే లేవు. సో ఇప్పుడు బేసిక్ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి కొంచెం చేయండి. బట్ ఇక్కడ ఇదైతే మాత్రం ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను ఒక 3 months ముందు వచ్చినప్పటికీ ఇప్పటికి మాత్రం చాలా చేంజ్ ఉంది అది. బట్ దీన్ని దయచేసి అలానే మెయింటైన్ చేయండి, దాన్ని ప్రాపర్ గా మెయింటైన్ చేసుకోండి. రెండోది హెచ్ఎర్లలో పోలీస్ గ్రౌండ్స్ ఏదైతే రెడీ చేశారో, అక్కడ ప్రాపర్ మ్యాచ్ కోసం గ్రౌండ్ ఏదైతే రెడీ చేశారో అక్కడ ఎవరైనా వచ్చి ఆడొచ్చు, ఎవరిని ఏమి వద్దని చెప్పరు. టోర్నమెంట్ పెట్టుకోవాలన్నా, ప్రాపర్ మ్యాచ్ పెట్టుకోవాలన్నా కూడా వచ్చి ఆడండి, ఆ ప్రాబ్లం లేదు.